వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుల చేత దాడులు చేయించిన వాళ్ళు, చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుంటుంటే టెలిఫోన్ సంభాషణలు విన్న వాళ్ళు, ఇక ఎప్పటికీ అధికారం మాదే, మమ్మల్ని ఓడించేవాడు లేడు అని విర్రవీగిన వాళ్ళను యశస్విని ఒక చిన్న అమ్మాయి 50,000 ఓట్లతోని బండకేసి కొట్టింది. రాజకీయాలలో కొండ కాకలు తీరిన బండ అన్నాడు. కానీ మీ ఆడబిడ్డ ఒక్క దెబ్బ కొడితే బండ పక్కున 2 ముక్కలైంది. ఇది ఈ ప్రాంతంలో ఉన్న చైతన్యం. ఈ గెలుపు నాదో యశస్వినిదో కాదు, ఈ గెలుపు మీది. మీలో ఉన్న చైతన్యం, మీలో ఉన్న భావ ఆవేశం ఈనాడు ఈ ప్రాంతంలో 12 సీట్లకు 10 సీట్లను గెలిపించి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈనాడు పదే పదే బావమర్దులు శాసనసభ ఏర్పాటు చెయ్యి, కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో, రేవంత్ రెడ్డి పాలన ఏం జరిగిందో చర్చిద్దామని వారు అంటున్నారు. అయ్యా, మీ బావమర్దుల కోరిక మేరకు సెప్టెంబర్ నెలలో శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేస్తా. బావమర్దులతో పాటు మీ మామను కూడా తీసుకొని రావాలి సభకని నేను చెప్తున్నా. మాజీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా 40 సంవత్సరాలు